హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ కిచెన్. నేను అనిత. ఈరోజు మన రెసిపీ ఏంటంటే టమాటా కాంబినేషన్తో వంకాయ కర్రీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో మనము ఇప్పుడు చూద్దామండి. ఈ కర్రీ చపాతి, రోటీ మరియు రైస్లోకి కూడా బాగుంటుంది, పూరీలోకి కూడా మనము తినొచ్చండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను, మరియు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని మనము కట్ చేసుకుందాము. వీటిని కొన్ని వాటర్లో ఉప్పు వేసి ఆ వాటర్లో ఇట్లా కట్ చేసి మనము ముక్కలు వేసుకోవాలండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి. ఈ వంకాయ ముక్కలు చూడండి ఇట్లా వైట్గా ఉంటాయి అన్నమాట. మిగతా వంకాయలను కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. ఇలా మీడియం సైజు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే ఒక 1/2 అవర్ అయినా సరే నల్లగా కాకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు మొత్తం కట్ చేసి రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొన్ని నువ్వులు వేయించుకోవాలండి. అంటే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి మనము చల్లారనివ్వాలి. ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనము అందులో కొంచెం జీలకర్ర, అంటే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. పెద్ద కష్టమేం కాదండి, సింపుల్ కర్రీ, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషము మూత పెట్టుకోవాలండి. ఇలా 1 నిమిషము ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మనం రెడీమేడ్లా తెచ్చుకోవద్దు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి ఇలా రెడ్గా అయిపోయినాక, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా మొత్తం కలిసేటట్టు ముక్కల్ని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాయిస్ ఉంటుంది. ఇలా 2 నిమిషాలు మనం మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మరొకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా 2-3 సార్లు మధ్య మధ్యలో కలిపిన తర్వాత మనం ఇందులో కొన్ని టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మరొకసారి మూత పెట్టుకుందామండి. ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. చూడండి టమాటా ముక్కలు అయితే కొంచెం మగ్గిపోయినాయి. మరొకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. మన టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కారం కూడా రుచికి తగ్గట్టు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. ఉప్పు కారం వంకాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. చూడండి వంకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. మరొకసారి కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సరిపోకపోతే మరొకసారి గ్రేవీని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. చూడండి కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. ధనియాల పొడి వేయడం వల్ల
కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, ఆ నువ్వుల పొడి 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నువ్వుల పొడి వేయడం వల్ల అయితే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. టమాటా కాంబినేషన్తో గ్రేవీ కర్రీలో నువ్వుల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలి. నేనైతే గ్రేవీ కర్రీలో నువ్వుల పొడి అయితే ప్రతి గ్రేవీ కర్రీలో నువ్వుల పొడి, ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇంకా కొంచెం గ్రేవీ అవసరం కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కర్రీలో కొన్ని వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మరీ గట్టి పడితే అంత టేస్ట్ అనిపించదు. ఫ్రైలు అయితే మనం అలా చేసుకోవచ్చు. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొన్ని వాటర్ అయితే పడతాయి కాబట్టి నేను మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇక కూర అయితే రెడీ అయినట్టే. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి పైన అయితే ఆయిల్ వచ్చేసిందంటే కర్రీ రెడీ అయినట్టే. మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని మనము కర్రీ ఉడికిందో లేదో టెస్ట్ చేసి ఇక మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందామండి. చూడండి కర్రీ అయితే మొత్తం ఉడికిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని మార్చుకుందామండి. ఇంతేనండి, టమాటా కాంబినేషన్తో వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము ఒక్క కర్రీతోనే రైస్లో కూడా తినొచ్చు. 2 కర్రీలు చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక కర్రీతోటే అన్నం తినొచ్చు, మరియు రోటీ, చపాతీ, పూరీలోకి కూడా మనం తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందండి ఈ రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం బొబ్బిలి అనితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.